ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 25వ శ్లోకం వరకు తెలుసుకున్నామండి అర్ధసహితంగా. ఈరోజు 26వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు 25వ శ్లోకంలో ఏం చెప్పాడో ఒకసారి గుర్తు చేసుకుందాం. జఠరాగ్ని అనే హోమాగ్ని యందు ఆహారం అనే హవిస్సును సమర్పిస్తూ రోజు యజ్ఞం చేస్తూనే ఉన్నాం. మనము యజ్ఞం చేయడము అంటే కేవలము బాహ్యంగా యజ్ఞగుండాలు నిర్మించి వాటిలో హోమ ద్రవ్యాలు వేసి చేయడమే కాదు అని మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే మనకు అసలు ఏదైనా విషయం తెలుసుకోవాలంటే సాధన అవసరం. ఇంట్లో కేవలం చిన్న చిన్న పనులైనా సరే అండి, మనం చేస్తూ ప్రాక్టీస్ అయినాక మనం పర్ఫెక్ట్ అవుతాం. ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్షన్ అంటారు కదా. అంటే సాధనమున పనులు సమకూరు ధరలోన. ఈ భూమి మీద ఏదైనా కూడా ఉన్న పడంగా తెల్లారు లేచేసరికి ఎవ్వరికి రాదు. కాబట్టి అటువంటి భగవంతుడు మనకు శ్రీకృష్ణావతారంలో తను కూడా ఒక గురువును ఆశ్రయించి 64 రోజులు విద్యాభ్యాసం చేసిండు భగవంతుడు. ఎందుకండి? ఆయన చేయాల్సిన అవసరం ఏంటి? సర్వజ్ఞుడు, ఆయనకు తెలియని విషయం ఉందా? కానీ అటువంటి భగవంతుడే భూమి మీద అవతరించిన విద్యాభ్యాసం చేయడం అనేది జరిగింది. ఎంత ఏకసంధాగ్రాహి అయినా కూడా సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే భూమి మీద అవతరించిన. ఇట్లా ఎంతోమంది మనకు విద్యాభ్యాసం చేశారు, సాధన చేసిండ్రు. ఒక్కొక్కళ్ళు 10,000 సంవత్సరాలు తపస్సు చేసినట్టు. మరి ఏంటండి 10,000 సంవత్సరాలు? కొన్ని రోజులు కందమూలాలు తింటూ తపస్సు, కొన్ని రోజులు జలం మాత్రమే తీసుకొని తపస్సు, కొన్ని రోజులు నిలబడి తపస్సు, కొన్ని రోజులు ఆ వంటికాలు మీద తపస్సు. ఈ విధంగా అసలు ఆహారమే తీసుకోకుండా తపస్సు. అంటే ఏది కూడా ఒకటే నిమిషంలో మనకు అది అభ్యాసం అయిపోదు. ప్రతిదానికి దేన్ని తీసుకున్నా మనము ఒక దాని తర్వాత ఒక స్థాయికి వెళ్ళగలుగుతాం. చదువులో మనము ఉన్న పడంగా అన్నిట్లో ఫస్టే రావాలంటే రాలేదు. చదవడం నేర్చుకోవాలి, ముందు చూసి గుర్తుపట్టడం నేర్చుకోవాలి, అక్షరాలు పలకడం నేర్చుకోవాలి, రాయడం నేర్చుకోవాలి, తర్వాత వాటి అర్థాలు తెలుసుకోవాలి, మనం సొంతగా వాటిని ఉపయోగించడం రావాలి. ఇవన్నీ వచ్చినాక కదా మనం రాసే శక్తి వస్తుంది. అప్పుడు రాయగలిగిన ఆన్సర్లు కరెక్ట్గా రాయడం వచ్చి అప్పుడు కదా మనం ఏదైనా సాధించాము, నేర్చుకున్నాము అంటాం. ఇంత ప్రాసెస్ ఇదంతా ఏంటండి? మరి ఇదంతా కూడా సాధన. అంటే దేన్నైనా విడవకుండా మనము సాధించడం. అప్పుడే కదా సాధించినవరా మొత్తానికి అంటారు, ఏదైనా పని అయిపోతుంది. ఆ సాధించావు అనడానికి ఒకటే సెకండ్ సరిపోతుంది. ఇప్పుడు ఎవరో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారండి, ఎక్కడో పోయి టెన్నిస్ ఆడి పివి సింధు అంటే ఆమె 15-20 ఏళ్ళ నుంచి సాధన చేసిన విషయం అప్పుడు తెలుస్తుంది మనకు. ఆమె ముందే పోయి గోల్డ్ మెడల్ సాధించలేదు. ఆ సాధించడానికి ముందు ఆమె ఎన్నో నియంత్రించుకుంది. ఆమె తీసుకునే ఆహారాన్ని, ఆమె చదువుకోవడాన్ని, ఆడుకోవడాన్ని, అన్నిటినీ వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ గురువులు ఎంతోమంది ఆ శ్రద్ధ పెట్టి ఆమెకు నేర్పించడం వల్ల, ఆ సాధన చేయడం వల్ల ఆమె ఈరోజు ఒక ఫలితాన్ని చూపించింది. ఆ ఫలితాన్ని ఎప్పుడైతే సాధించిందో అప్పుడు మనం అందరం చప్పట్లు కొడతాం,
ఆహా ఎంత బాగా నేర్చుకుంది చూడు, పివి సింధులాగా మీరు కూడా ఆడాలి పాడాలి అని చెప్తాం మన పిల్లలకు కూడా. కానీ మరి మన పిల్లలకు ఆమెలాగా ఇప్పుడైందే. ఆమె ఎట్లా అయింది? 15 ఏళ్ళ ముందు నుంచే ఆమె పడ్డ శ్రమకు ఫలితము 15 ఏళ్ళ తర్వాత పొందింది. అంతే కదండి. మరి మీరు మీ పిల్లలు అటువంటి పొందాలి అంటే మీరు ఇప్పటి నుంచి ఇంకో 15 ఏళ్ళు వాళ్ళని ఆ ప్రాక్టీస్లో పెట్టాలి. వాళ్ళకు అనుకూలంగా మీరు మీ జీవితాన్ని, టైమును కేటాయించాలి, డబ్బును కేటాయించాలి. వాళ్ళ కోసము మీరు త్యాగం చేయాలి. కొంత మీ సమయాన్ని మీ పని మీరు చూసుకుంటూ, మీరు ఆనందంగా మీరు తిరుక్కుంటూ, ఫంక్షన్లకు, సినిమాలకు, చుట్టాలిళ్ళకు వాళ్ళని హాస్టల్లో వారేసి పైసలు కట్టేసి చదువు 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 అనగానే వాళ్ళు చదివిస్తారా? వాళ్ళు పెద్దగా అయిపోతారా? వాళ్ళకి అన్నీ వచ్చేస్తాయా? ఏమైందో ఇంత ఫీజులు కడుతున్నాం మేము అంటే దానికి సాధన చెయ్యాలి అంటే ఒక్కళ్ళే చెయ్యలేడు. దానికి కావలసిన పరిసరాలు ఉండాలి, దానికి ఎంకరేజ్ చేసే వ్యక్తులు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. అంతేగాని పక్కన నువ్వు సీరియల్ చూసుకుంటా, నువ్వు రూమ్లో తాళం వేసినా తలుపు పెట్టేసినా, నీకు ఎగ్జామ్ ఉంది చదువుకో అని మీరు ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటే వాళ్ళు ఎందుకు చదువుతారండి? అది సాధన ఎట్లా అవుతుంది? అదే చెప్తుండు భగవంతుడి గురించి యజ్ఞం చేయాలన్నా నువ్వు అంత దీక్ష పాటించాలి అంటే ముందు సాధన. మెల్లమెల్లగా రోజు 10 నిమిషాలు భగవంతుడిని ధ్యానించడం, ఒకరోజు సెలవు ఉన్న రోజు మంచి విష్ణు సహస్రనామం చదువుకోవడం, మరి వీలున్నప్పుడల్లా భాగవతం చదవడం, రామాయణం చదవడం, అట్లా దైవ చింతన, కొన్ని కీర్తనలు, పాటలు పాడొస్తే పాటలు నేర్చుకొని పాడడం. భగవంతుడికి ఉన్నాయి కదా నవవిధ భక్తులు. అలా మనము ఒకటి చేస్తూ మనం ఆ సమయాన్ని పెంచుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటే మనలో ఉన్న నెగిటివ్ అంతా పోయి సత్యానికి దగ్గర అవుతాం. ఆటోమేటిక్గా మనం అబద్ధాలు ఆడు బంద్ చేస్తాం, నాన్ వెజ్ తినడు బంద్ చేస్తాం, అబద్ధాలు చెప్పాము, మంచి మాటలే మాట్లాడతాం, మంచి మనుషులతోనే ఉంటాం, ఎవరితోని కోపం తెచ్చుకోము. ఇప్పుడు మనం కొంతమందిని అంటూ ఉంటామండి, సడన్గా వాళ్ళు మారిపోయారండి, వాళ్ళు ఇంతకుముందు ఎంత కోపం ఉంటుండే, హనుమాన్ దీక్ష తీసుకున్నాడు అప్పటి నుంచి వీడి కోపం పోయింది అంటే హనుమాన్ దీక్ష అనేది 40 రోజులు ఉంటుంది. అందుకే కనీసం 40 రోజులు అన్నా ఒక దాని గురించి సాధన చేయాలనేది మనకు మండలం రోజులు అని పెట్టిండు. కనీసం 40 నిమిషాలు 40 సెకండ్లతో మొదలు పెట్టుకొని 4 సెకండ్లతో మొదలు పెట్టుకొని మనం పెంచుకుంటూ పోతే కదా ఆయనకు ఎన్నో రోజుల నుంచి ఉండి ఆ దీక్ష తీసుకునే స్థాయికి వచ్చిండు. ఆయనకి ఎప్పటి నుంచో ఉందండి నాకు దీక్ష తీసుకోవాలని, కానీ మా ఇంట్లో పనులు చేయబట్టి నేను తీసుకోలేకపోయాను, ఈరోజు ఆ అవకాశం వచ్చింది అని అంటాడు. ఆయన దీక్ష తీసుకున్నప్పుడు అడిగితే అంటే ఆయన మైండ్లో ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉంది అలా చెయ్యాలని. కొంతమందికి చిన్నప్పుడు ఏం బరువు బాధ్యతలు ఉండవు కాబట్టి తీసుకోవాలనే కోరిక ఉంటే తొందరగా తీసేసుకోవచ్చు. అంతేగాని దానికి ఇమీడియట్గా వెంటనే ఎవరికి కూడా ఫలితాలు ఉండవు. ఏదైనా కూడా సాధనము చేస్తేనే ఫలితం ఉంటుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన, అది ఎప్పుడు మనం మర్చిపోవద్దు. ఏది కూడా ఏ రాత్రికి రాత్రి మార్పు రాదు, ఏ రాత్రికి రాత్రి మనం ఏది కూడా మార్పు చేసుకోలేము. జీవితంలో ఏదైనా కూడా దేనికైనా కొంత సమయం అనేది అవసరం. ఆ సమయాన్ని మనము ఓపికగా పట్టు విడవకుండా దాని అందే శ్రద్ధ. ఒకరోజు ఈ పని చేసినామండి, తెల్లవారి ఇప్పుడు నాతోని అనుకొని వదిలేసినాము. ఇట్లా మనము ఒకటి దాని పట్టింపు లేకుండా చేస్తే
ఇప్పుడు ఒక ఆట ఆడాలన్నా ప్రాక్టీస్ వాళ్ళు ఎంత చేస్తారండి, ఎండలు ఆడతారు పాపం, అన్నన్ని గంటలు ఆడతారు. ఆ శ్రమకు ఓర్చుకుంటేనే కదా వాళ్ళకు ఆ పేరు వస్తున్నది. వాళ్ళు కష్టపడిందే వస్తుందా? ఎవరైనా కూడా కష్టపడకుండా ఏది రాదు, సాధన చేయకుండా ఏది రాదు. మనం వట్టిగానే కూర్చొని నేను కష్టపడ్డానండి, నేను అన్నం తినకుండా ఉపవాసం ఉన్నానండి, నాకు డబ్బులు రావాలంటే రావట్లేదు అంటే భక్తి చేస్తున్నా, నేను శ్రీరామ శ్రీరామ అనుకుంటున్నా, నేను మీరు భక్తి చేస్తే అన్నీ వస్తాయి అన్నారు కదా అంటే వస్తాయండి? చెప్పండి. భగవంతుడు ఏం చెప్పిండు? నువ్వు చేసే పని చెయ్యి, ఫలితం ఇదే రావాలి అనే ఆశతోని చెయ్యకు. నువ్వు నిజాయితీగా నువ్వు పని చేస్తే ఆ ఫలితాన్ని నేను ఇస్తాను నీకు అని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఫలితం కోసమే పని చేస్తామంటున్నాం. అది మానుకోవడము, మనం సాధన చేయాలి. అయితే ఇప్పుడు మనకు ఈ 26వ శ్లోకాన్ని కూడా చదువుదాం ఒకసారి. ఈ యజ్ఞము అంటే బ్రహ్మయజ్ఞం చేసినట్టు అంటే ఎందుకండి? మామూలుగా దైవ యజ్ఞం చేస్తాం కోరికలతోని, బ్రహ్మయజ్ఞం చేయడం దేనికోసం? మోక్షం కోసం. ఒక్కొక్కటి ఇల్లు కట్టాలనుకున్నామండి, అబ్బా ఎంత కష్టపడము, అబ్బా బ్రహ్మయజ్ఞం చేసినట్టు అయింది అంటారు. అంటే అంత తీవ్రమైన ప్రయత్నం చేస్తే అది సక్సెస్ అవుతుంది. అంటే అంత తీవ్రమైన సాధన చేసినప్పుడు మనం ఆ స్థాయికి వెళ్తాం. అంతేగాని మనం సన్యాసం తీసుకుంటేనో, తిండి మానేస్తేనో, జపం చేసుకుంటూ కూర్చుంటేనో మారదు. ఎందుకు అంటే మనము కళ్ళు మూసుకొని కూర్చున్నా కూడా ఇంతకుముందు శ్లోకాలలో చెప్పిండు కదా, మన మనసులో ఆలోచనలు వస్తే అవి నియంత్రించకపోతే ఏం లాభం అండి? ఈరోజు నియంత్రించుకుంటాం, ఈరోజు ఎవరికి అవైలబుల్ లేదు, స్వీట్లు బీట్లు ఏం కనబడతలేవు. తెల్లవారి స్వీట్లు కనబడ్డాయి, కొడుకు బర్త్డే స్వీట్ తిను అనగానే తినబుద్ధి అవుతుంది. ఏ పాపం నా కొడుకు బర్త్డే కదా అని. అంటే నియంత్రణ అనేది బ్రేక్ అయిపోతుంది. కాబట్టి మనము సామాన్యులం, మనము అంత గొప్పగా నియంత్రించుకొని ఉండలేము. కాకపోతే ఏం చేయాలి అంటే కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటూ తినేదాన్ని క్వాంటిటీ మార్చుకోవాలి. ఇప్పుడు మనకు కష్టం వస్తున్నదండి, మనకు యుద్ధం వచ్చింది, అన్ని ధరలు పెరుగుతాయి, బంగారం అని కొంటున్నారు. మన మోడీ గారు ప్రధానమంత్రి, ఆయన ఇంటి, మన భారతదేశం అనే కుటుంబానికి ఆయన ఇంటి పెద్ద. ఆయన పెద్దగా ఆయన ఏం చెప్పిండు? నాయన కాస్త జాగ్రత్త వాడుకోండి అంటే మనమేమనుకుంటున్నాం? ఆయనకు చేత కాదు తెచ్చిపెట్టుడు కాబట్టి మనను జాగ్రత్తగా వాడుకోమంటున్నాడు, ఇటువంటి తెలివి తక్కువ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి అని కొంతమంది అంటున్నారు. అంటే మన ఇంట్లో పెద్దలు కూడా మనకు చెప్తే మనం వినం. కానీ యుద్ధాలు వచ్చినప్పుడు ప్రపంచమంతా బాధపడుతూ ఉంటే మన మోడీ గారు మాత్రం చేయబట్టే మనం ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే, ఇప్పుడు పంటలు ఫ్లడ్స్ వచ్చి కొట్టుకపోయినాయండి. మీరు ఎంతో కష్టపడి పండించిన పంట అంతా నేలపాలు అయిపోయింది. అప్పుడు మీకు ఆదాయం రాదు, ఏం చేస్తారండి? అది కూడా ప్రధానమంత్రి ఫ్లడ్స్ వస్తే ఆపలేదు కాబట్టి అయింది అంటారా? మన ఇంట్లోనే ఏదో జరగరాని విధానంలో ఏదో జరిగింది, దొంగలు పడి ఉన్నది ఎత్తుకపోయిండ్రు, మన కష్టం వచ్చింది, ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. అప్పుడు ఏం చేస్తారండి? మనమే జాగ్రత్త పడాలి కదా. అప్పుడు దేశం అంతా పడుతుందా? పడదు. ఇప్పుడు అన్ని దేశాలకు సమస్యలు వస్తున్నాయి కాబట్టి దేశానికి పెద్దగా అనే చెప్పిండు. మనము వీలైనంత మనకిప్పుడు అందుబాటులో ఉన్నది వాడుకుంటున్నాము. రేట్లు పెరుగుతాయి, రేట్లతో పాటు డిమాండ్ పెరుగుతుంది,
వచ్చే పదార్థాలు తక్కువైతాయి, అప్పుడు అందరికీ దొరకవు, కష్టమవుతుంది, కొనుక్కోవడానికి పైసలు కూడా ఉండకపోతే అవి కూడా అయిపోతే ఎట్లా అని కాస్త జాగ్రత్తగా వాడుకోండి అన్నప్పుడు మనం దాన్ని సాధన చేసుకోవాలి. వేస్ట్ చేస్తాం, ఉన్నప్పుడు వేస్ట్ చేసినాం. మరి బుద్ధున్నంత తిన్నారు, ఫంక్షన్లు అయితే 20 లక్షలు 30 లక్షలు తిండి ఖర్చు పెట్టిండ్రు అంటారు. అవునండి, పెట్టిండ్రు, కానీ తిన్నది ఎంతమంది? ఎవరు? బాగా ఆకలి తీరి ఉన్నవాళ్ళు టేస్ట్ కోసం పెట్టుకొని సగం తిని సగం కన్నా ఎక్కువ పారేసేటోళ్ళకి మీరు భోజనాలు పెట్టిండ్రు. దానివల్ల ఎవరికి ప్రయోజనం? 30 లక్షలు పెట్టి మీరు 3,000 మందికి భోజనాలు కనీసం నెల రోజులు పెట్టచ్చు. వాళ్ళు మామూలుగా సామాన్యులు నెల రోజులు తినేది ఒక్కరోజు ఒక్క మనిషి వేస్ట్ చేస్తున్నాడు ఇక్కడ. అంటే చూడండి ఎంత దుర్వినియోగం అయింది. అలాంటి ఖర్చులు ఈ సమయంలో పెట్టుకోకూడదు, మనకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అని చెప్తే తప్పేముందండి అందులో. మనం ఫాలో అయితే మనకే మంచిది, లేకుంటే మనకే కాదు, అంతే కదా. అయితే ఈ విధంగా మనము అన్నీ ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కడికక్కడ సమర్థించుకుంటూ మనం చేసేదే రైట్ అనుకుంటూ ఉంటాం. కానీ కాదు, కావాలని తప్పు ఎవరు చేయరు, మనం కూడా తప్పు చెయ్యం. కానీ చేసే పనులు జాగ్రత్తగా చేయడం వల్ల కొంత నియంత్రించుకోవచ్చు. అది ఇప్పుడు ఒక్క మనిషి ఒక కారులో వెళ్ళాలి అంటే ఇక్కడికి మార్కెట్కి వెళ్ళినా కూడా కారు తీసుకెళ్తారు. అది కొంచెం నడిచి 4 అడుగులు కొనుక్కొచ్చుకోవచ్చు, దగ్గర షాప్ ఉంది అని ఆలోచించడం వల్ల పెట్రోల్ వినియోగం మనం తక్కువ చేస్తే ఇతరులకు లాభం అవుతుంది కదా. ఇది ఒక రకంగా మంచితనం, మనము అడ్జస్ట్ చేసుకోవడం. ఇంట్లో బాగా ఆకలిగా ఉన్నవాడు, ఇప్పుడు పంచపాండవులు ఉన్నారండి, వాళ్ళమ్మ ఏం చేసేది, ఆ తెచ్చిన ఆహారం వీళ్ళు భిక్షకు వెళ్ళి ఆ వనవాసంలో ఉన్నప్పుడు తెచ్చిన ఆహారము భీముడికి సగం పెట్టేది. ఎందుకంటే వాడికి ఆకలి బాగా ఉంటుంది, ఒక్కడన్నా స్ట్రాంగ్ ఉండాలి మనం రక్షించేందుకు అని చెప్పేసి కన్న తల్లే కదా. మిగతా అన్నదమ్ములు 4 కూడా మిగిలిన సగంలో పెట్టేది. ఎందుకు పెట్టేదండి? ఆమెకు ప్రేమ తక్కువనా? కాదు, ఏదైనా జరిగితే మనం రక్షించేవాడు ఒకడు బలంగా ఉండాలి, అందులో వాడికి ఆకలి ఎక్కువ ఉంటుంది కాబట్టి పెట్టింది తల్లి. మనం రక్షించేవాడు ఉన్నాడు అని తను పోయి ఎక్కడన్నా ఉంటే వాడిని చూసి 4 కూడా అయ్యో ఈయన వల్ల మనకు ఉపయోగం అనుకోవాలి, అక్కడ ఎవరైనా బాధలు పడుతూ ఉంటే మనం ఉన్న చోట వాళ్ళని రక్షించేటట్టు ఉండాలి అని ఆలోచించింది. ఎంత మంచి విషయం అండి. ప్రతిదాన్ని మనం నెగటివ్గా తీసుకోవద్దు, పాజిటివ్గా తీసుకుంటే అన్నీ సాధ్యమే అవుతాయి. అయితే ఇప్పుడు మనకు ఈ 26వ దాంట్లో ఏంటంటే, మనము భగవద్గీతను ఎప్పుడో అర్జునుడికి చెప్పిండు యుద్ధం గురించి, భారతంలో కథలాగా కాకుండా మన నిత్య జీవితంలో మనకు జరిగే సంఘటనలకు మనము అన్వయించుకోవాలి. అన్వయించుకున్నప్పుడే మనకు అది ఉపయోగపడుతుంది. అంతేగాని అదేదో భగవద్గీత అంటే భగవంతుడు చెప్పింది భక్తితో చదువుకోవాలి, దండం పెట్టుకోవాలి అని కాదు, దాన్ని మనం జ్ఞానవంతులం కావాలని చెప్పిండు. కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకొని మన ప్రస్తుత పరిస్థితికి మనం దాన్ని అన్వయించుకొని మనం ముందుకు సాగాలన్నమాట. ఈ 26 చదువుదాం. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. లేదా చెప్తున్నాడు, జుహ్వతి అంటే హోమం చేస్తున్నారు.
ఏం హోమం చేస్తున్నారు? కొందరు ఎలా చేస్తున్నారంటే చెవి అంటే ఒక అవయవం, ఇంద్రియాలను నిగ్రహించుకునే హోమం చేస్తున్నారు. అంటే చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు ఆలోచనలు చేయకూడదు అని ఒక నియమం పెట్టుకున్నాం. ఆ చెడు రాగానే దాన్ని వెంటనే తొలగించుకునే ప్రయత్నం చేసినాం అనుకోండి, మనం దాన్ని మన వెంటనే తీసుకొచ్చి ఇంట్లో భార్య మీద, కొడుకుల మీద, బిడ్డల మీద, తల్లిదండ్రుల మీద ఆ బయట జరిగిన చెడుని తీసుకొచ్చి ఆ కోపం అంతా ఇంట్లో అందరి మీద చూపిస్తే అది ఎవరికి నష్టం? రేపు నీ పిల్లలు నిన్నే ఆశ్రయించుకుంటారు, నీ భార్య నిన్నే ఆశ్రయించుకుంటుంది. తల్లిదండ్రి ఏందిరా చేతగానోడికి కోపం ఎక్కువ, ఆడ బయట ఏదో జరిగిందని ఇక్కడేం చూపిస్తున్నావు అని తిడతారు. అంతే కదా అండి. కాబట్టి అటువంటి వాటిని బయటనే వదిలేసేయాలి, అంటే నిగ్రహించుకోవాలి. అదొక యజ్ఞము అంటున్నారు ఇక్కడ. అంటే అట్లా వదిలిపెట్టగలిగి ఉండేటట్టు మనం తయారు కావాలి అంటే ఒకటి మార్చుకోవాలి. ఒకటేసారి మనం మార్చుకోలేం. కొంతమందికి కొన్ని విషయాలు ఎవడన్నా ఒక మాట అంటే అవమానపరిస్తే దాన్ని అస్సలు మర్చిపోను, నేను చచ్చినా మర్చిపోను, వాడిని అస్సలు క్షమించా, వాడిని ఎప్పటికైనా పొడిచి చంపి పారేస్తా, ఇట్లా మాట్లాడతారండి. ఒక మాట అన్నదానికి నీకు నచ్చదు, కరెక్టే. ఈరోజు వాడు నచ్చలేదు, వాడు మాట నచ్చలేదు, నువ్వే రిసీవ్ చేసుకో. నువ్వు రిసీవ్ చేసుకోకు, డిసీవ్ చేసుకో. నిన్ను అందరూ అనలేదు కదా, దానికోసము నువ్వు ఒక 10 మాటలు అంటున్నావు. నేను అంటే ఎంత పొల్యూట్ అయిపోతున్నావు నువ్వు. ఆయన అన్నమాట ఒక్కటే, కానీ నువ్వు దాని గురించి 10 మందికి చెప్పినావు, 10 సార్లు అనుకుంటున్నావు, దాన్నే మనసులో స్మరిస్తున్నావు రోజు రామనామంలాగా. అంటే అది దాన్ని నిగ్రహించుకోవడమే హోమం అని చెప్తుండు ఇక్కడ. కొంతమంది అగ్నిలో ఆ హోమ ద్రవ్యాలు వేసినట్టు ఈ చెడును వేసి హోమం చేస్తున్నారట. కొందరేమో శబ్దాలను హవిస్సులుగా, అంటే ఇటువంటి మాటలను మనము అగ్నిలో కాల్చివేసేయాలి. అప్పుడే మంచి మాటలు కావు, మంచి కాదు అన్నప్పుడు అగ్నిలో వేసి హోమం చేసేయాలన్నమాట. వాటిని వదిలించుకోవాలి. మనం ఏదైతే మంచిది ఉందో దాన్నే తీసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నంటే మోక్ష సాధన చేస్తే వైదిక ధర్మంగా యజ్ఞం చేస్తాం మనం. అయితే ఈ యజ్ఞాలు అనేవి చేస్తే బ్రహ్మయజ్ఞం ఉంటుంది, జ్ఞానయజ్ఞం ఉంటుంది. జ్ఞానం సంపాదించడం కోసం చేస్తారు, బ్రహ్మ స్వరూపంగా యజ్ఞం చేస్తారు. అయితే దేన్ని చేసినా కూడా మనకు చిత్తశుద్ధి ఉండాలి. మనకు చిత్తశుద్ధి లేకుండా మనం ఏది చేసినా కూడా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలా అన్నాడు ఒక కవి. అంటే ఏంటి? చిత్తం చెప్పుల మీదట, గుడి ముందర వెళ్ళిండు, గుడి ముందర చెప్పులు వదిలిండు, గుడిలోకి వచ్చిండు, వచ్చి పూజ చేస్తుంటే చెప్పులు ఎవడన్నా ఎత్తుకపోతుండా అని బయటికి లోపలికి చూస్తాడు. ఈయన మన గోత్రాలు చదువుతాడు, అన్నీ చదువుతాడు, పూజ అయిపోతుంది, వస్తాడు, ప్రసాదం పెడితే తీసుకుంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. ఆ పూజ మీద మన కాన్సన్ట్రేషన్ ఉందా? మన మాట ఏమన్నా చెప్పింది విన్నామా? మనం ఏమన్నా శ్రద్ధ చూపెట్టినామా? అది అవసరమానండి? అది వేస్టే. నువ్వు భక్తి చేశాను, గుడికి పోయాను అంటే అది నిరర్ధకమైంది. కాబట్టి చిత్తశుద్ధి ఉండాలి. మరి మోక్ష సాధనంగా మనము జ్ఞాన యజ్ఞం చేస్తాం అంటే ఫస్ట్ జ్ఞానవంతులం కావాలి, అయినాక అప్పుడు బ్రహ్మయజ్ఞం చేస్తాం. కానీ మనము యజ్ఞాలు ఎట్లా చేస్తాం? జ్ఞానం కోసం చేయం, కోరికల కోసం చేస్తాం. అంటే యజ్ఞం చేయాలి అనే కోరికతోని ఫలితం కోసం కొన్ని యజ్ఞాలు చేస్తూ ఉంటాం. మన ఫలితాలు ఇస్తాడు, మన కోరికలు నెరవేరుతాయి.
నెరవేరిన తర్వాత అలవాటుగా ఇప్పుడు కొన్ని రోజులు లక్ష్మీదేవి డబ్బులు రావాలండి అంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలని రోజు కనకదార స్తోత్రం చదువుకుంటాం. భక్తితోని శ్రద్ధతోని చదువుతాం. మనకు ఏదో లాభం వచ్చింది, ఆ సమస్య నుండి గట్టెక్కినాక ఏమవుతుందండి? ఇప్పుడు అది మనము రోజు చేయడం వల్ల ఏమైపోయింది? అది మనకు వచ్చేసింది, చదువుకోగలుగుతున్నాం, చూడకుండానే చదువుకోగలుగుతున్నాం. కాబట్టి మనం ఆ భగవంతుడి దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది, చదువుకుంటాం. అంత సీరియస్గా భక్తితోని కూర్చొని చదువుకోకున్నా మనం ఆటోమేటిక్గా అది మొదలు పెట్టగానే తర్వాత పదాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి, చదివేస్తూ ఉంటాం. అంటే ఏమైంది? నువ్వు ఇప్పుడు ఫలితం ఆశించకుండా చదువుతున్నావు. ఇది కావాలి అంటే ముందు మనం కోరికల కోసం యజ్ఞాలు చేస్తాం, తర్వాత జ్ఞానం కోసం యజ్ఞం చేస్తాం. అంటే ఏదైనా పట్టు వదలకుండా చేసుకోవడమే యజ్ఞము. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కూర్చొని యజ్ఞం అంటే నెయ్యి వేసుకుంటూ స్వాహ స్వాహ అని చేసేదే కాదు. ఏదైనా దీక్షగా వదలకుండా అది సాధించడమే యజ్ఞం. ఇక్కడ ఆ విధంగా మనము ఏం చేయాలంటుండు? కొంతమంది ఏం చేస్తారు? ఇంద్రియాలను నిగ్రహించే యజ్ఞం చేస్తారు. ఇవన్నీ సాధ్యమైతే లాస్ట్కి వచ్చేది మోక్షమే ఉంటుంది, ఇంకేముండదు. ఇవన్నీ తొలగిపోతే మిగతాది ఏముంటుందండి? మోక్షం. కాబట్టే చెప్పిండు ధర్మ అర్థ కామ మోక్షం కోసము నువ్వు చేయాల్సిందేం లేదు. ఇవన్నీ చేసేస్తే లాస్ట్కి వచ్చేది మోక్షం. అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత మిగిలింది ఇంకా మోక్ష సాధనే ఉంటుంది. నీ కోరికలను కంట్రోల్ చేసుకో, కానీ కోరికలను పెంచుకుంటూ పోతే నువ్వు ఎప్పటికీ కోరికల్లోనే ఉంటావు, కామంలోనే ఉన్నావు. మోక్షానికి ఎట్లా పోతావు? పోవు. అందుకని ఇంద్రియాలను నిగ్రహించుకోవడము నేర్చుకోవాలి. మన ఆర్థిక స్తోమత, మన ఇంటి పరిస్థితి, మన వయస్సు, మన సంస్కృతి సాంప్రదాయాలు, వీటన్నిటిని బట్టి మనం వేసుకునే డ్రెస్సులు ఉండాలి. ఎవరో 10,000 కొనుక్కున్నారండి చీర ఆ పెళ్ళికి అంటే మనం 12,000 కొనుక్కోవాలి. ఎందుకు కొనుక్కోవాలండి? వాళ్ళకి బాగా కోటీశ్వర్లు కొనుక్కున్నారు. ఇవాళ రేపు చూస్తుంటే అట్లనే ఉన్నది. ఏ ఫంక్షన్కి పోయినా కొత్త చీర కొనాలా, ఎవడి ఫంక్షన్ అయినా మనం కొత్త చీర కొనుక్కోవాలి. తీసుకురా. ఆ మగాడు ఎంతకని తెస్తాడండి? అందరూ ఉద్యోగాలు చేయరు కదా, ఆడవాళ్ళు ఇళ్ళల్లోనే ఉంటారు కదా. మరి వీళ్ళకి పనులు చేయడానికి పని మనుషులు కావాలి. మరి అట్లానే అన్నీ తినడానికి కావాలి. మరి ఎక్కడన్నా నిగ్రహించుకుంటున్నారా? మన పరిస్థితి ఏంటి, మనం ఎలా ఉన్నామో మనకు తగినట్టు మనము ఆచరించుకోవాలి. అంతేగాని కోరికలను పెంచుకుంటూ అవి కాలేవని బాధపడుతూ పోతే జీవితంలో ఎప్పటికీ మనము ఏమీ సాధించము, మనకు తృప్తి అనేదే ఉండదు అని మనకి ఇక్కడ చెప్తున్నాడు. కోరికలను అంటే ఇంద్రియ నిగ్రహం చేసుకోవడం కూడా ఒక యజ్ఞం. ఇంద్రియాలను నిగ్రహించుకోవాలని చెప్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం అందరం కూడా. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.